ఈగకి తేనెటీగకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇన్ కేస్ మీకు అర్థమవుతాయి, మీరు ఆర్గ్యుమెంట్ చేయడము ఆపేస్తారు. అసలు ఈగకి తేనెటీగకి మధ్యలో ఉన్న డిఫరెన్స్, వాళ్ళ మధ్య స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈగ పెంట కుప్ప మీద, చెత్త కుప్ప మీద వాలి అక్కడున్న ఆహారం తింటుంది. అదే తేనెటీగ పూల మీద వాలుతుంది, అక్కడున్న రసాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు ఈగ పెంటకుప్ప మీద కూర్చొని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆహా ఓహో అంటున్నప్పుడు ఆ తేనెటీగ అక్కడి నుంచి వెళ్తూ ఆ ఈగని చూసి ఆగి, ఒక్కసారి ఈ తేనె రుచి చూడు, అసలు పెంటకుప్ప తినడం మానేస్తావు, పెంటకుప్ప మీద వాడడం మానేస్తావు అని అన్నప్పుడు ఆ ఈగ రివర్స్ అయ్యి, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు తేనె తినమంటావా అని వాదించింది. వాదించినప్పుడు తేనెటీగ ఇలా అనుకుంది, అసలు నాకు బుద్ధే లేదు, పెంటకుప్ప మీద కూర్చున్న వాళ్ళ దగ్గర నేను వాదించడం నా టైం వేస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ స్టోరీతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన చుట్టూ కూడా ఆ పెంట కుప్ప మీద ఉన్న ఈగల్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పెంట కుప్ప మీద కూర్చుంటారు, ఆ పెంటనే తింటారు, ఆ పెంటనే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాంటి వాళ్ళకి మంచి చెప్పాలని మీరు ప్రయత్నము చేయొద్దు. వాళ్ళు మంచి తీసుకోరు, మంచి ఆలోచించరు, వాళ్ళ బుద్ధి పెంట, వాళ్ళ మాట పెంట, వాళ్ళు చేసే పని కూడా పెంటే. ఈ తేనెటీగ ఇంకా ఈగ మధ్యలో డిఫరెన్స్ మనకు అర్థమవుతే మనం వాదించడం మానేస్తాం.